హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పాన్యాస్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇవాళ ఒక రెసిపీ అయితే చేశాను. రెసిపీ కాదు, ఇది నేను ఎప్పుడు చేస్తాను, కాకపోతే ఇవాళ కొంచెం క్వాంటిటీలో చేశాను. ఎప్పుడు చేసినా కొంచెం మందంగా అలా వచ్చేవి, కానీ ఈసారి అయితే పల్చగా స్ప్రెడ్ అయిపోయి చాలా టేస్ట్గా వచ్చినాయి. నేను చెప్పడం కాదు, తిన్నవాళ్ళు కూడా చెప్పారనమాట. ఇక అందుకనే కాన్ఫిడెంట్గా అయితే ఇట్లాంటి రెసిపీ మీరు కూడా చేసుకోవచ్చు. అంటే ఇదేమంటారో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. బొబ్బట్లు, లేకపోతే కొన్ని ప్రాంతాలలో భక్ష్యాలు అని కూడా అంటారు. వంట రాని వాళ్ళు కూడా, ఇవి చేయటం రాని వాళ్ళు కూడా సింపుల్గా 3 స్టెప్పుల్లో చేసేసుకోవచ్చు. మామూలుగా అయితే నాకు పూర్ణాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ అది దోసపిండి చేసుకొని అవి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని, ఇవంతా ప్రాసెస్ ఎక్కువ. అందులో డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది ఇప్పుడు నేను తినటం తగ్గించేశాను. ఇక దానికి ఆల్టర్నేట్గా ఎలా ఉంటాయని చూసుకుంటే, ఈ బొబ్బట్లు మనకి ఆయిల్లో అంత పట్టవు, అచ్చంగా గీతో కూడా చేసుకోవచ్చు కదా. అట్లా రీప్లేస్ చేసుకున్నాను అనమాట పూర్ణాల ప్లేసెస్లో బొబ్బట్లు. పూర్ణాలు అంటే చాలా ఇష్టం అండి నాకు. దానికి బదులు ఇలా బొబ్బట్లు చేసుకుంటాము. బయట నుంచి తీసుకొచ్చే బొబ్బట్లు ఇంకా టేస్ట్గా ఉంటాయి, కాకపోతే బయట నుంచి ఎక్కువ మైదా పిండే యూజ్ చేస్తారు కదా. మనకి కోటింగ్కి వచ్చేసి, లోపల వచ్చేసి స్టఫింగ్కి పచ్చిశనగపప్పు, బెల్లం వాడతారు. పచ్చిశనగపప్పు కొంతమందికి సరిపడుతుంది, కొంతమందికి సరిపడదు. గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి, కొంచెం డైజెషన్ ఇబ్బంది కూడా అనిపిస్తుంది కదా. ఇక దానికి బదులు, అంటే పచ్చిశనగపప్పుకి బదులు కందిపప్పు తీసుకొని, బెల్లం తీసుకొని, మైదా పిండికి బదులు గోధుమ పిండి తీసుకొని చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి హెల్తీ బాగుంటుంది. బయట నుంచి ఫుడ్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా. ఇక ఇలా అయితే నేను నేర్చుకున్నాను అనమాట. ఈ బొబ్బట్లు చేయటం నాకు రాదు అని కాదు, చేస్తాను. అలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేయడం తగ్గించాను అనమాట. అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది సెకండ్ టైం అనుకుంటా చేయటము. అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ లేదు కదా, ఇప్పుడైతే ఛానల్ ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది అండి. ఇది ఉగాది రోజు కూడా భక్ష్యాలు చేస్తారు అంట కదా. మా సైడ్ వచ్చేసి ఉగాది రోజున కంపల్సరీగా భక్ష్యాలు చేసుకుంటాలి అని ఏం ఉండదు. ఇక మేము ఎక్కువగా చేసుకునేది గారెలు, పులిహోర, ఏదన్నా పొంగల్ చేసుకుంటాము. ఇక ఆ రోజు నేనైతే భక్ష్యాలు చేయలేదు. ఇక సరే, కొన్ని వీడియోస్ అవి చూస్తే కంపల్సరీగా ఉగాది రోజున భక్ష్యాలు చేసుకుంటారు అని చెప్తారు కదా. అందుకని చెప్పి నేను ఒక ఉగాది రోజైతే కాదు, తర్వాత రోజుల్లోనే నేను ఇట్లా భక్ష్యాలు కాదు, బొబ్బట్లనే అంటాము మేము. ఇంకా అందరికీ తేలికైనది భక్ష్యాలనే చెప్తున్నాను అనమాట. ఇక అవైతే చేశాను. ఇదైతే నిజంగా చెప్పాలంటే నాకు బాగా, అంటే వంట చేయటం టైం బోర్గా అనిపిస్తే మాత్రం ఇట్లాంటి కొంచెం ఎక్కువ టైం పట్టే ప్రాసెస్ వంటలు చేస్తానన్నమాట. టైం పాస్ అయిపోతుంది, ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా తిన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పి. ఇవాళ అయితే నేను ఆఫ్టర్నూన్ పడుకున్న, నిద్ర రాలేదు. ఇక అందుకని గబగబా చేద్దాంలే అనిపించి కొంచెం, అంటే ఒక 4-5కి ఇట్లా పిండి కలిపేసుకొని చేసుకున్నాను అనమాట. మహా అయితే ఒక 2 గంటలు టైం పడుతుంది, అంత ఎక్కువ కూడా పట్టదు దీనికోసం అయితే. కానీ ఈసారి అయితే మనకి భక్ష్యం అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. కొన్ని టిప్స్ అనేది నేను ఫాలో అయ్యాను అనమాట. ఈ భక్ష్యాలు చేసేటప్పుడు అయితే నేను ఏ ఛానల్లో కూడా చూడలేదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది చేయటం వచ్చు కాబట్టి ప్రాసెస్ తెలిస్తే ఇంక మనం చేసేస్తాము. తెలియకపోతే ఏదన్నా యూట్యూబ్లో అది సెర్చ్ చేసుకొని మనకి నచ్చింది వీడియో అది చూసుకుంటాం కదా. బట్ ఇదైతే నేను అసలు ఎక్కడ చూడలేదు, ఆల్రెడీ నాకు తెలిసిన రెసిపీయే కాబట్టి నేను చేసేసుకున్నాను. కానీ ఈ కవర్ మీద ఇట్లా స్ప్రెడ్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఎప్పుడు ఇంతకు ముందు బొబ్బట్లు చేసినా కానీ కొంచెం మందంగా ఉండి లోపల స్టఫింగ్
చుట్టూ స్ప్రెడ్ అవ్వకుండా వచ్చేది. కానీ ఈసారి అయితే పర్ఫెక్ట్గా మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. ప్లస్ ఎక్కువగా నేను నెయ్యినే ఉపయోగించాను. దానివల్ల ఏమో కానీ టేస్ట్ బాగున్నాయి అన్నమాట. ఇక ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీరు కూడా ఒకసారి ఈ బొబ్బట్లు ట్రై చేయండి. చాలా టేస్ట్గా వస్తాయి. ప్లస్ హెల్తీ కూడా. మనం మైదాకు బదులు గోధుమ పిండి వాడతాము. ప్లస్ కందిపప్పుతో చేసుకుంటే ఇంకా బెల్లం కదా, అందులో బెల్లం కూడా యూజ్ చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు తిన్నా కానీ హెల్తీగా తినచ్చు. ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇందులో మనం అన్హెల్తీవి ఏమీ ఉపయోగించలేదు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.